నమస్కారం ప్రజల పక్షమైన ఫైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేనలో చేరిన 1500 మంది వైసీపీ కార్యకర్తలు. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎన్వీఆర్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేనలో చేరిన స్థానికులు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మదనపల్లి వాల్మీకి సర్కిల్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టిన వాల్మీకి సంఘ నేతలు. మదనపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న కోమటివాణి చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య. అందరూ చూస్తుండగానే గురువారం ఉదయం చెరువులో దూకిన మహిళ విశాఖపట్నంకు చెందినదిగా అనుమానం. మదనపల్లిను జిల్లాగా ప్రకటించాలని ఏపీ అసెంబ్లీలో గలం విప్పిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ప్రపంచ గుర్తింపు పొందిన మదనపల్లి ప్రజల ఆత్మగౌరవం కాపాడేది తెలుగుదేశమే. చూస్తే మదనపల్లి ఖ్యాతిని పెంచుతూ గురువారం అసెంబ్లీలో మదనపల్లి జిల్లాగా ప్రకటించేందుకు ఆవశ్యకతను తెలియజేస్తూ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ప్రసంగించారు. స్వాతంత్రానికి మునిపే రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లె బేసెంట్ హాల్లో బెంగాలీలో ఉన్న జాతీయ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఆలపించిన గొప్ప గడ్డ మదనపల్లెని, ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ యార్డ్ ఉన్నటువంటి మదనపల్లెను, మద్రాసు రాష్ట్రంలో 2 జిల్లా కేంద్రంగా ఖ్యాతి గడించిన మదనపల్లెను జిల్లాగా ప్రకటించి మదనపల్లి ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు కాపాడాలని శాసనసభలో ప్రసంగించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టేందుకు నిధులను మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో మాట్లాడిన అంశంపై సభ్యాధ్యక్షుని హోదాలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆసక్తిగా ఆలకించారు. అధ్యక్ష, మదనపల్లి వచ్చి దేశానికి జాతీయ గీతం అందించిన కాన్స్టిట్యున్సీ మదనపల్లి. అధ్యక్ష, ఈరోజు జనగణమన మనం పాడుతున్నామంటే ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మదనపల్లికి వచ్చి అక్కడ బెంగాలీ భాషలో నుంచి ఆంగ్లేయ భాషలో ట్రాన్స్లేట్ చేసి అక్కడే మొదటిసారిగా పాడి దేశానికి అందించిన మదనపల్లి. 1860లోనే మదనపల్లికి మద్రాసు రాష్ట్రంలో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్గా గుర్తించడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు మదనపల్లికి జిల్లా చాలా అవసరం ఉంది. అధ్యక్ష, పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో కూడా మాటిచ్చారు. ఈరోజు ఏదైనా అది మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేత్తో, లోకేష్ బాబు చేత్తోనే కావాలని చెప్పి సవినయంగా కోరుతున్నది. ఇన్ ద సేమ్ టైం మదనపల్లి వచ్చి టమాటాకి ఫేస్ ఆఫ్ ద క్రాప్స్ ఉంది. అక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేదా పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఇస్తే ఏదైతే యుఏఈ కంట్రీస్ ఉన్నాయి అక్కడ ప్రతి నెలకు 500 కోట్ల టమాటా పల్ప్ అవసరం ఉంది. అధ్యక్ష, దీనికోసం ప్రత్యేక శ్రద్ధ చూసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీనిపైన మదనపల్లి పైన రోడ్స్ పైన, రోడ్ వైడనింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి న్యాయం చేయాలని చెప్పి సవిధంగా కోరుతున్నాను. వాస్తవానికి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఇవ్వడం అంటే అది ఒక వరం లాంటిది. కర్నూలు హెడ్ క్వార్టర్స్ వచ్చి కడపకు 200 కిలోమీటర్లు వస్తుంది. అదేవిధంగా చిత్తూరుకి 360-400 కిలోమీటర్లు, అదేవిధంగా అనంతపూర్కి 160 కిలోమీటర్లు. ఇంత తక్కువ కిలోమీటర్ పరిధిలో ఒక హైకోర్టు బెంచ్ రావడం వాస్తవానికి ఇట్స్ కాల్డ్ ఏ గుడ్ గవర్నెన్స్ కి ఒక నాంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర దిక్సూచి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అదేవిధంగా ఈరోజు 5.5 కోట్ల ఆంధ్రులకు తండ్రి లాంటి వాళ్ళు. అన్ని విధాలుగా రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు ఏదైనా మంచి జరుగుతుందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యము. ఈరోజు హైకోర్టు బెంచ్ ఎక్కడ ఏ విధంగా అయితే కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గాలో ఒక బెంచ్ ఉంది, బెల్గాంలో ఒక బెంచ్ ఉంది, దానికి మంచి ప్రజలకు సౌకర్యం రీత్యా అన్ని విధాలుగా అందుకునేటట్టుగా ఈరోజు మన ఏదైతే కర్నూలు బెంచ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో ఆర్థిక వనరులు తుడిచిపెట్టేసిన, ఆర్థికంగా రాష్ట్రానికి జీరో చేసేసి బ్యాంక్రప్ట్ చేసి వెనెజులా లాంటి కంట్రీకి సమానంగా ఈ రాష్ట్రానికి తీసుకుని వచ్చిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా శ్రేయస్సు ఆలోచన చేయలేదు. పూర్తి స్థాయిగా రాష్ట్ర వనరులు అన్ని దానికి ఏ విధంగా లేకుండా తుడిచిపెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి సందర్భంలో 150 రోజుల్లోనే రాష్ట్రానికి గాడిలో పెట్టి గుడ్ గవర్నెన్స్ తీసుకుని వచ్చి సకాలంలో మంచి పరిపాలన అందిస్తూ ప్రజలకు నేను ఉన్నాను, ఏ విధంగా మీరు ఎక్కడ ధైర్యంగా ఉండండి, మీకు ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉన్నానని చెప్పి
ఒక రాష్ట్రానికి కాదు ఈ దేశానికి దిక్సూచిగా నిలబడిన వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రమంగా ఈ రోజు కర్నూలుకి బెంచ్ ఇవ్వడం, దిస్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద గుడ్ గవర్నెన్స్. నేను ప్రత్యేక రాయలసీమ తరఫున, మన చిత్తూరు జిల్లా మదనపల్లి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబుకు తెలియజేస్తున్నాను. మదనపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న కోమటివాణి చెరువులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. కలకలం రేపుతున్న ఘటనపై వివరాలు. సుమారు 50 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని మహిళ గురువారం ఉదయం అందరూ చూస్తుండగానే చెరువులోకి దూకేసింది. పాచిలో కనిపించకపోవడంతో స్థానికులు వెంటనే రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహం కోసం గాలించి వెలుపలకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నంకి చెందిన మహిళగా స్థానికుల సమాచారం. ఎందుకు బలవన్ మరణం చేసుకుందో పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక దృష్టితో మదనపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం. టీడీపీ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు జాన్ బాబు స్పష్టం. రామారావు కాలనీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక దృష్టి సారించి మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ఊపందుకుందని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనారిటీ నాయకులు జాన్ బాబు పేర్కొన్నారు. మదనపల్లి పట్టణ నాయకులు జాన్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం రామారావు కాలనీలో చేపట్టారు. ఈ సందర్భంగా జాన్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4, 5, 29 వార్డులలో సభ్యత్వ నమోదు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు సభ్యత్వ నమోదులో పాల్గొని సభ్యత్వం స్వీకరించారు. కూటమి పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని కొనియాడారు. 100 రూపాయలు చెల్లించి క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల బీమాను పార్టీ కల్పిస్తుందన్నారు. పేదలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె టౌన్ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, శ్రీరాములు, శ్రీనివాసులు, రామకృష్ణ, జయరాం, రెడ్డి కుమార్, సుబ్రహ్మణ్యం, మల్లి, సుధాకర్, జయకుమార్, విజయ్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమం గౌరవ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలతో కలిపి వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి గారితో కలుపుకొని ఈ విధంగా అందరితో ఎస్బీఐ కాలనీ, రామారావు కాలనీ, గౌతమి నగర్, గొల్లపల్లి, ఈ గొల్లపల్లి బైపాస్ రోడ్లో ఉంటున్న అన్ని వార్డులు కలుపుకొని ఈ సభ్యత కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన ప్రీతమ నాయకులు గౌరవ శ్రీ షాజహాన్ బాషా గారి యొక్క ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ సభ్యత కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు చాలా సంతోషం, చాలామంది వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఈ సభ్యత్వం వల్ల ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారికి వచ్చే లాభాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, పార్టీ అధిష్టానము పేద కార్యకర్తలను గురించి వారికి ఏమన్నా మనం సహాయం చేయాలి అని చెప్పి ఎవరైతే సభ్యత్వం నమోదు తీసుకుంటారో వారికి 5 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి వెనకారికి ఆర్థిక సహాయం అందించడం. అంతేకాదండి, దాదాపు ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకైతే ఇవాళ 800 దాదాపు 820 రూపాయలు ఫ్రీ సిలిండర్ డబ్బులు మాకు ఈరోజు మా వీధిలో పడ్డాయి. ఆ విధంగా ప్రభుత్వము చేస్తున్న పేద ప్రజలకు, మంచిగా చేస్తున్న ఈ పేద ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమం ద్వారా అనేక విధమైన ఆశీర్వాదాలు ప్రజలు పొందుకుంటున్నారు. అంతేకాదు చాలా చక్కగా పరిపాలన, ఈరోజు చాలా చక్కగా పరిపాలన జరుగుతుంది. ప్రజలందరూ సంతోషిస్తున్నారు. సూపర్ 6 అమలు దీనివల్ల మీకు ఉపయోగకరం అని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు, ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారం రోజులు ఇది అక్కడ ఇక్కడ అనేక చోట్ల కార్యక్రమం పెట్టి మరి ముఖ్యంగా ఒక టీంని ఏర్పాటు చేశాం. ఆ టీము ప్రజలకు వెళ్ళి తెలియపరుస్తున్నాము. ఏమని తెలియపరుస్తున్నామంటే సభ్యతల వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని మేము తెలియపరుస్తున్నాం. చాలామంది మొన్న మా ప్రీతమ నాయకులందరూ 100ల కొద్ది సభ్యతలు చేస్తున్నాం. కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియపరుస్తున్నాం.
మదనపల్లి శాసనసభలో శాసన భాషాన్న గారి ఆదేశాల మేరకు మదనపల్లిలో ప్రతి వార్డులోన సభ్యత కార్యక్రమం చురుగ్గా పాల్గొంటున్నారు. కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనే అందరూ చురుగ్గా పాల్గొంటున్నారు. అదే విధంగా ఈరోజు రామారావు గారిలో శ్రీరాములు, శ్రీనివాసున్న, రెడ్డి కుమారు, అలాగే జాన్ బాబు వాళ్ళ పాస్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా రామారావు కాలనీలో బ్రహ్మాండంగా సభ్యత కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నాము. అలాగే ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి మాకు ₹100 కార్డు సభ్యతను తీవట్టి తెలుగుదేశం పార్టీలో మేము భాగస్వాములమవుతామని వాళ్ళు స్వచ్ఛంగా చెప్పడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీలో మేము కార్యకర్తలము, నాయకులము ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకొని పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్చి జయహాన్న గారి ఆధ్వర్యంలో మదనపల్లిని సభ్యత కార్యక్రమంలో ముందుండామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని వాల్మీకి రిజర్వేషన్ సాధనా సమితి గురువారం ఉదయం మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండ్ శ్రీ వాల్మీకి మహర్షి సర్కిల్ వద్ద ఉన్న శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాల్మీకి సర్కిల్ వద్ద రిలే నిరాహార దీక్షకు వాల్మీకి సంఘ నాయకులు పూనుకున్నారు. ఈ సందర్భంగా పొదల నరసింహులు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలలో వాల్మీకి బోయ్లను ఎస్టీ జాబితాలోకి చేర్చి ఎస్టీ బిల్లును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చి సంపూర్ణ న్యాయం జరిగి న్యాయబద్దమైన డిమాండ్ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని వాల్మీకి సంఘ నాయకులు హెచ్చరించారు. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా మా పెద్దలు వాల్మీకి ముద్దుబిడ్డలు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు, సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు, ఎంపీడీఓ కార్యాలయం ముందు, జాతీయ రహదారులు నిర్బంధం వంటి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలలో ఏమాత్రం చలనం లేకుండా పోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 జిల్లాలు వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారని, 8 జిల్లాల్లో బీసీఏ వాల్మీకులుగా ఉన్నారని, ఇది ఎక్కడ న్యాయమని ఎద్దేవా చేశారు. 8 జిల్లాలలో ఉన్న వాల్మీకులను కూడా ఎస్టీగా గుర్తించి ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలని అన్నారు. ఒకే రాష్ట్రంలో ఒకే కులాన్ని 2 కేటగిరీలుగా విభజించడం రాజ్యాంగంలో ఉందా అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం వాల్మీకులను నమ్మించి మోసం చేసినందుకు గాను వైసీపీ పార్టీకి 11 సీట్లు దక్కడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వానికి వాల్మీకులందరూ కూడా పూర్తి మద్దతు తెలిపి వాల్మీకులందరూ కూడా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని వాల్మీకి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు, రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ రాష్ట్ర నేతలు మేకల విజయమోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూలకుంట్ల హరిబాబు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు టేకుపల్లి శ్రీనివాసులు, విష్ణు, పొట్ట నరసింహులు, బొగ్గిటి మధు, చెన్నం రమణ, చెన్నం రాజా, బొంగువారిపల్లి కమలాకర్, అంబులెన్స్ సూరి, ఆర్టిస్ట్ వేణు, వాల్మీకి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా వాల్మీకి సోదరులందరికీ నా ధన్యవాదాలు. గత 60 ఏళ్లుగా వాల్మీకులు పడుతున్న కష్టాలు ఎన్నో ఎదుర్కొంటానని మా పెద్దలు ఎంతోమంది ఈ ఉద్యమానికి వచ్చి చాలామంది వెనుక వెళ్ళిపోవడం జరిగింది. మేము 2007 నుండి కూడా వాల్మీకుల కోసం వాళ్ళ సతగతులన్నీ కనుక్కొని ఎస్టీ జాబితా వస్తే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఎన్నోసార్లు మేము ఎన్నో మినిస్టర్లకు అయితే ఎంపీలకు అయితే వినతి పత్రాలు ఇచ్చి మేము చేయడం జరిగింది. అదే శాంతియుత ర్యాలీలు అయితే ఎన్నో చేపట్టడం జరిగింది. అదేవిధంగా శాంతియుత ఉద్యమాలు ఇంతవరకు 2008 వరకు చేసుకుని వస్తున్నాం. అదేవిధంగా మన హైదరాబాద్ కుప్పం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా నేను విజయవాడలో పెట్రోల్ పోసుకొని మా జాతి కోసము 7 ఏళ్ళు నేను విజయవాడకి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా నా జాతి బాగుండాలని చెప్పి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఎన్నో అనేక ఉద్యమాలు శాంతియుతం చేస్తూనే వస్తున్నాం. కానీ మా గోడు ఏ రాజకీయ పార్టీకి వినపడడం లేదు. అదేవిధంగా ఈసారి కూటమికి ఖచ్చితంగా మేము వాల్మీకులకి ఎస్టీ చేస్తామని మాట ఇచ్చిన దానికి రాష్ట్రం అంతా 8 జిల్లాలోనే వాల్మీకులందరూ కూడా ఎస్టీ చేస్తామని చెప్పారు. దానికి మేము ఓట్లేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. వాల్మీకులంతా మేము వెనుకంటూనే ఉంటాం. కానీ మమ్మల్ని ఎస్టీ పుంగనూరు మండలం చదర్ల గ్రామంలో ఓ ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అధ్యక్షతన ఇటీవల జనసేన పార్టీలోకి చేరిన డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 1500 మంది వైఎస్ఆర్ కార్యకర్తలు, ఎన్వీఆర్ ట్రస్ట్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు చాలా సంతోషంగా ఉందని, ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎన్ వేణుగోపాల్ రెడ్డి లాంటి సేవామూర్తులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీలోకి రావడం చాలా హర్షించదగ్గ విషయమని, పుంగనూరు జనసేన నాయకులు, జనసైనికులు సైతం వారికి మద్దతు తెలిపి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గ్రామ సభల పేరిట ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఉమ్మడి కూటమి ద్వారా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యంగా జనసేన పనిచేయడం జరుగుతుందన్నారు. జనసేన నాయకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి
మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్య సాధన ప్రజలకు అందిస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్తానని, ప్రజలకు చాలా అవసరమైన విద్య, వైద్యం, అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సమాన అధికారాన్ని అందించడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అలాగే పొంగనూరు నియోజకవర్గంలో ఓటు విలువతో యువత ముందుకు వస్తారని, నిరుద్యోగ సమస్యను పరిశ్రమల ఏర్పాటుతో భర్తీ చేసి ఇతర రాష్ట్రాలకు యువత వలసలు పోకుండా పొంగనూరు నియోజకవర్గంని రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో నిలపడానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ఈ రోజు జనసేన పార్టీలోకి ఒక్కసారిగా ఇంతమంది పార్టీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని, నన్ను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి 24/7 అందుబాటులో ఉండి వారి సమస్యలు నెరవేరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిరివేలు చిన్నరాయల్, ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, నారాయణ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, జయపాల రెడ్డి, శంకర్ రెడ్డి, వెంకటరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, చిన్న, భాస్కర్ రెడ్డి, చిట్టి, జనసేన నాయకులు విరూపాక్షి, పగడాల రమణ, నరేష్, చైతన్య రాయల్, నియోజకవర్గం ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతులు, పాడి పరిశ్రమ వీళ్ళని ఎలా మనం ముందుకు తీసుకోవాలి అనకుండా వాళ్ళని దోచడం జరిగింది ఇన్ని రోజులు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ కూటమిలో పొంగనూరు నియోజకవర్గంలో మొట్టమొదట వ్యవసాయ ఆధారిత ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఆలోచనే మనకి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. అలాగే పాల ఒక ఫ్యాక్టరీనే ఉంది. ధరలు కూడా ప్రజలు గిట్టుబాటు ధరలు లేకుండా ఇన్ని రోజులు బాధపడ్డారు. ఖచ్చితంగా ఇక్కడ శీతల గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్, పాల ఫ్యాక్టరీ కూడా ఎంతో ఆవశ్యకత ఉంది. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఆ కోల్డ్ స్టోరేజ్ లో వాళ్ళు అవన్నీ దాచుకోవచ్చు. అలాగే స్వతంత్రం కోల్పోయిన ఈ యొక్క పొంగనూరు నియోజకవర్గంలో ప్రజలు ఓటు హక్కు కోల్పోయారు కదా 5 సంవత్సరాల్లో. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఏమైతేమి అటువంటి ప్రజలకు తిరిగి స్వతంత్రం వచ్చే విధంగా, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ధైర్యంగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే ధైర్యం ఉంది. స్వతంత్రంగా ముందుకొచ్చే ఆ స్వతంత్రాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తారని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నీకు ఆశయం ఉండాలి, ధైర్యం ఉండాలి. సేవ చేయాలంటే అన్యాయాన్ని ఎదిరించే గొంతు విప్పగలగాలి నాయకుడు అంటే అని ఆయన చెప్పి ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద గొంతు విప్పి 150 థాట్స్ అన్నీ వస్తాయి. యువత ఆలోచించింది ఏమీ జరగదండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ముందు రాబో తరాల్లో కూడా యువత రాజకీయాల పట్ల ఆసక్తి చూపించండి. సొసైటీ మీద ప్రతి ఒక్కరికి మంచి అవగాహన ఉంది, చెయ్యాలా ఇది చెయ్యాలని. కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగాల్లోన వాళ్ళ కుటుంబాలకు సంబంధించి అక్కడికే స్టాప్ అయిపోతున్నారు. డబ్బు చాలా మంది దగ్గర ఉంది, కానీ ఎవరు రాజకీయాల్లోకి రావట్లేదు. ఎందుకంటే రాజకీయాలు చెడిపోయినాయి, బురద అది ఇది అంటారు. కానీ మొత్తం మనమందరూ దిగామంటే ఆ బురద బయటకు వెళ్ళిపోదా? మనకు ఖచ్చితంగా మనం భావితరాలు మన పిల్లలకి ఇదే బురద అంటించకుండా మనం కాపాడుకున్నాము. డబ్బు అనేది ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది, స్వార్థం అనేది. కానీ దాంట్లో కొంచెమన్నా సపరేట్ అంటే ఎంత విపరీతంగా పెచ్చిమారిపోయిందో ఈ డబ్బు అనే వ్యామోహము. దాని నుంచి రాజకీయం నుంచి ఆ డబ్బు ప్రక్షాళన చేసే విధంగా మనము యువత అడుగులేద్దాము. ఆ ఒక్క ఇన్నోవేషన్ థాట్స్ మనకి ఏవైతే వచ్చాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి ప్లాన్ చేద్దాము. లేదని ముందులా లేదు. యువత ఇప్పుడు ఖచ్చితంగా వద్దాము, ఖచ్చితంగా మన ప్రాంతాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి. మనం ఎక్కడో ఇక్కడ నుంచి బెంగళూరు పోయో, హైదరాబాద్ పోయో, ఎక్కడో పోయి జాబ్ చేయాల్సిన పనే ఉంది. అదే అక్కడ వచ్చే కంపెనీస్ ఏవో మన ప్లేస్ లో ఎందుకు రాకూడదు? మనం లోకల్ కదా, మనం డెవలప్ చేసుకోవాలి కదా అనేది ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని మనము బయటకు తీసుకెళ్లి వాళ్ళందరినీ గ్రాప్ చేస్తాను. ఈరోజు యువతే వస్తారని అనేదానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఇంత దూరం వచ్చి పాపం జాయిన్ అయ్యేదానికి ఏజ్డ్ పీపుల్ చాలా మంది రారండి. నేను పల్లెలకు వెళ్ళినప్పుడు ఇంకా భారీ జాయినింగ్స్ అయితే జరుగుతాయి. అవి స్టార్ట్ చేస్తాము. అంటే పెద్దోళ్ళని, లేడీస్ ని మరి మనం ఇక్కడ లాగడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మేజర్ గా ఏంటంటే ప్రతి పంచాయతీలోన మెయిన్ పోరాటం అంటే సోల్జర్స్ లాగా కొట్లాడే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ఈ రోజు రమ్మన్నాము. వాళ్ళు వచ్చారు, తీసుకున్నారు. నెక్స్ట్ రాబో రోజుల్లో మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాల నందు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గుత్తి నాగశ్వేతకు కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎలిప్టిక్ కర్వ్, క్రిప్టోగ్రఫీ, ఉసింగ్ ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే చేసిన పరిశోధనను గాను డాక్టరేట్ ను అందించినట్లు ఆయన అన్నారు. గుత్తి నాగశ్వేతను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదిల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ తదితరులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.